భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మాల్దీవ్స్ ఎక్సలెంట్ ప్లేస్ అండి. భూమి మీద స్వర్గం అనొచ్చు, కానీ చేతుల వాళ్ళు నరకాన్ని చేసుకుందాం అనుకుంటారు దాన్ని. ఇప్పుడు ఏంటంటే చైనా నుంచి వచ్చాడు వెనక్కి, మళ్ళీ ఏదో కార్పుత్తులు పోసాడు. వాడికి కావాల్సింది ఏంటంటే ఇస్లామిక్ దేశం కింద ప్రకటిస్తాడట. అంటే ఒక మరి ఒక ఆఫ్ఘనిస్తాన్ తయారైపోతుంది. సరే, వాడి కర్మ, మనం ఏం చేయాలి? ఎందుకు వాడు అలా అన్నాడు, పైగా వాడికి సపోర్ట్ ఇచ్చేవాడు కూడా ఉన్నారు. వాడికి ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఇస్లామిక్ దేశం అయిపోదామని చూస్తున్నారు. మీకు తెలుసో లేదో, 4 చైనీస్ అమ్మాయిలని గ్యాంగ్ రేప్ చేయబడ్డారు అక్కడ మాల్దీవ్స్లో లాస్ట్ ఇయర్ 23లో. దానికి చైనా వాడు అడిగాడో లేదో తెలియదు, వీళ్ళు కరెక్ట్గా సమాధానం ఇచ్చారో లేదో తెలియదు. సరే, అదండి పరిస్థితి. ఇస్లామిక్ కంట్రీ కింద చేస్తాడట. తర్వాత ఐఎస్ఐ ఫుటేజ్ చాలా ఉంది మాల్దీవ్స్లో. పర్ క్యాపిటా రేషియో చూస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ జాయినింగ్ ఐఎస్ఐ ఫ్రమ్ మాల్దీవ్స్ హైయెస్ట్. అంటే కేరళ పాపులేషన్కి 100 మంది వెళ్ళారు అనుకోండి, మాల్దీవ్స్ పాపులేషన్కి ఒక 50 మంది వెళ్ళినా కూడా చాలా ఎక్కువ రేషియో. అంటే 1,00,000 మంది మామూలు పీపుల్ ఉంటే దాంట్లో ఐఎస్ఐ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది అంటే అలా లెక్క కడితే మాల్దీవ్స్లో మ్యాక్సిమం ఉంది. అది ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అయితే మీకు కనబడుతుంది కదా. ఆ దేశానికి చిన్న ఫ్యూచర్ కూడా తక్కువ యాక్చువల్లీ. ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు మ్యాక్సిమం. ఆ తర్వాత వాటర్ లెవెల్ 1 ఫుట్ పైకి కానీ పెరిగిందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మునివాదు. మాల్దీవ్స్ విల్ నో లాంగర్ ఎగ్జిస్ట్. మాల్దీవ్స్ విల్ బి నాన్ ఎగ్జిస్టెంట్. అలాంటి దేశాని కోసం దాంట్లో ఉన్న ప్రజలు దాన్ని ఇస్లామిక్ కంట్రీ కింద మార్చేసి వాళ్ళు మరొక ఆఫ్ఘనిస్తాన్ చేసి ఎలా బతుకుతాం? టూరిజం ఇస్లామిక్ కంట్రీ చేస్తే ఎవడు రాడు. ఆఫ్ఘనిస్తాన్ టూరిజం ఏముంటుంది? మరి ఏం చేద్దాం? మరి వాళ్ళ ఐడియా ఏంటో మనకి అర్థం కాదు. వితౌట్ టూరిజం వాళ్ళకి ఎగ్జిస్టెన్సే లేదు. వాళ్ళ 60% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ టూరిజం. మేబీ వాళ్ళు మిగతా 40%తో బతికేద్దాం, సబ్స్టాండర్డ్ లైఫ్ మనకి ఇస్లామే కావాలి, డబ్బులు అవసరం లేదు అని అనుకుంటే మనం ఏం చేయలేం. అదండి ఇస్లామిక్ భావజాలం. చాలా విచిత్రం. దానికి అలాగా తెలివితేటలున్న చదువుకున్న మూర్ఖులా అర్థం కాదు. వాళ్ళు సైన్స్ యాక్సెప్ట్ చేయరు. భూమి బలపరుపుగా ఉందంటారు. వాళ్ళు చేంజ్ ఒప్పుకోరు, మార్పును ఒప్పుకోరు. ఇప్పుడు ఇవాళ భూమి బలపరుపుగా ఉందా అనుకుంటాను నేను. రేపు పొద్దున గుండ్రంగా ప్రూఫ్ వస్తే ఒప్పుకోగలగాలి కదా. ఒప్పుకోను, అది కష్టం. అదండి. సరే, మరి మాల్దీవ్స్ యొక్క పరిస్థితి అది. మన ఇండియన్ ఆర్మీ ప్రెజెన్స్ చాలా తక్కువ అక్కడ. 75 మంది అంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా హెలికాప్టర్స్కి మనం ఇచ్చిన హెలికాప్టర్స్కి మెయింటెనెన్స్ అవసరమైతే ఎవరికైనా టూరిస్ట్ టక్ అయిపోయినా వాడికి ఎమర్జెన్సీలో వాడికి ఒంట్లో బాగుండకపోయినా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి పనికొచ్చే అంత క్రూ మాత్రమే ఉంది. ఆర్మీ ఏం లేదు అక్కడ. ఒక బెటాలియన్ ఉందా అంటే లేదు, నథింగ్. సరే, అది కూడా వెనక చేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నాడు పాపం మహమ్మద్ బూజీ. వాడికి ప్రజా ఆదరణ ఉన్నంతసేపు మనం ఏం చేయలేం. డెమోక్రటిక్గా వెళ్ళి గొయ్యి తవ్వుకుంటున్నారు వాళ్ళు. చాలా ప్రమాదం అది. అంటే ఓట్లు వేసుకుని షైరాలా ముందు మీదుగా, అంటే షైరాల దిశగా వెళ్తున్నారు, ప్రయాణిస్తున్నారు. చూడండి వాళ్ళ దుస్థితి. జై శ్రీరామ్.